లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వాదేశములారా శ్రీ యేసే దేవుండు. పూర్వీనుత్సాహముతో
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. మరొక నూతన దినం, మరొక నూతన వచనం, నూతన సందేశం, నూతన ఆధ్యాత్మిక ఎదుగుదల. దేవుడు ప్రతి దినము దేవుని వాక్యంలో ఎదుగుటకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ఉపదేశ మాలిక, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. రండి, కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యంలో లోతైన అనుభవాల్లోనికి మనం వెళ్దాం. దేవుడు తన వాక్యం ద్వారా తానే మనతో మాట్లాడుతూ ఆ లేఖన మర్మములు ఆయనే మనకు విశదపరచినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎదుట వేచి ఉందాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన శుభవర్తమానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. 16వ కీర్తనలోని ఆధ్యాత్మిక మర్మములు ధ్యానం చేస్తున్నాం తండ్రి. భక్తుడైన దావీదు ప్రవచనాత్మకంగా మరి తన గర్భములోంచి ఉద్భవించే దేవుని కుమారుని యొక్క రక్షణ కార్యం యొక్క విశిష్టతను మర్మాత్మకంగా ఆయన మాకు వ్యక్తపరిచి ఉండగా, దాన్ని మీరు మాకు విశదపరుస్తుండగా ఆలకించుటకు, ఆధ్యాత్మిక మేలు పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 5వ వచనం ఒకసారి చదువుకుందాం. 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఈ మాటను మరి ఈవేళ రేపు కూడా ఈ మాటలోని కొన్ని భావాలు ధ్యానం చేయాలని తలస్తున్నాను. మరి ఈ మాట తర్వాత 6వ వచనంలోని ఈ మాట దాదాపుగా మనకు తరచుగా సిమెట్రీలో కనబడుతూ ఉంటాయి. మన ప్రియుల యొక్క నిద్రించిన ఆ స్థలములలో, ఆ ప్రదేశాల్లో, అనగా వారి దేహములు ఉంచబడిన ఆ స్థలంలో ఈ వాగ్దానాలు పెడుతుంటాం. కానీ లోతుగా ఆలోచిస్తే ఇది అక్కడ కాదు ఉండాల్సింది, విశ్వాసుల గృహాల్లో ఉండాలి. విశ్వాసుల గృహాల్లో విశ్వాస యొక్క నిరీక్షణాస్పదం కాబట్టి ఆ నిరీక్షించే ఆ స్వాస్యము కొరకు ఎదురు చూడాలి. కాబట్టి అనుదినము ఈ వాక్యభాగం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. చాలా లోతైన మర్మాలు ఈ కీర్తనలో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఈ 5వ వచనంలో యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. యు ఆర్ మై హెరిటేజ్ అండ్ యు ఆర్ మై కప్ అంటాడు. యు ఆర్ ప్రొటెక్టింగ్ మై హెరిటేజ్. నీవు నా స్వాస్థ్యమును నువ్వు కాపాడుతున్నావు. సో దీన్ని 2 భాగాలుగా మనం ఈరోజు రేపు ధ్యానం చేయాల్సి వస్తే, దేవునికి ఇహమందు స్వాస్థ్యం ఉందా? మనకు పరమందు స్వాస్థ్యాన్ని అనుగ్రహించే ఆ దేవునికి ఇహమందు స్వాస్థ్యం ఉందా? ఈ లోకములో వారికి స్వాస్థ్యం ఉందా అనే విషయాన్ని మనము మరి ఈ దినము కొంత ధ్యానం చేయాలని తలస్తున్నాను. యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించిన కాలంలో ఆయన మనకు తెలుసు, ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే, భూమి ఆకాశమును నిర్మించిన వాడు ఆయనే, సమస్తము ఆయన చేతి పనులు. కానీ ఆయనకు ఇక్కడ చోటు లేదు. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకు సమస్తము ఆయన చేతి పనులయ్యుండగా ఆ చేతి పనుల మధ్య ఆయనకు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన చెప్పిన మాట మనకు తెలుసు కదా, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను,
మనిషి కుమారునికి తలదాల్చుకుంటకైనా స్థలము లేదు అంటాడు. సో యెహోవా నా స్వాస్థ్య భాగము అని మనము కీర్తించే ఆ కీర్తనలోని వాక్య భాగాన్ని అన్వయించకముందు ఆయన స్వాస్థ్య భాగము ఇక్కడ లేదు అన్న వాస్తవాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన ఇహమందు జన్మించినప్పుడు లూకాసువార్త 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తమ తొలిచూలు కుమారుడుకని సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పండుపెట్టారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక అనగా ఆ ప్రసవ గడియకు ముందుగానే ఆమె బెత్లెహేము చేరింది. మన డ్రామాల్లో యోసేపు మరియను తీసుకుని వెళ్ళి ఇంటింటి తలుపు తట్టి, అలాగే సత్రపు యజమాని తలుపు తట్టి కాదు. వాస్తవం ఏంటంటే దే వర్ ఆల్రెడీ దేర్. ఆ సెన్సస్లో వారి వర్షకంలో లిఖించబడటానికి ముందుగానే, గర్భవతి కాబట్టి, ఇంటి చూలాలు కాబట్టి ముందుగానే వచ్చారు అక్కడికి. సత్రంలో వారు ఉన్నారు. కానీ ఆమె ప్రసవ దినం నిండినప్పుడు ఆ కుమారుని కన్నప్పుడు సత్రంలో స్థలం లేదు. ఆ కుమారుని కన్నప్పుడు ఆ కుమారునికి అక్కడ స్థలం లేదు కాబట్టి ఆ కుమారుడితో పాటు వీరు బయటికి రావాల్సి వచ్చింది. సో దట్ వాజ్ నో ప్లేస్. పరలోక సింహాసనాసనానికి పశువుల పాక, పశువుల తొట్టి పవలించడానికి అనుగ్రహించబడింది. ఈ లోకములో ఆయనకు స్వాస్థ్యం లేదు, సృష్టికర్తకు స్వాస్థ్యము లేదు, సమస్తం ఆయన చేతి పనులే. కానీ ఆయనకు ఇక్కడ చోట్లేదు. వీధిలో నిద్రించే వారికైనా, ఆ ప్లాట్ఫామ్స్ మీద అక్కడ ఇక్కడ నిద్రించే వారికైనా తలవాల్చుకోవటానికి స్థలం ఉంటుందేమో, కానీ దేవుని కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అంటే తలవాల్చుకోవడం అంటే సేద తీర్చుకోవడం, సేద తీర్చబడ్డం, విశ్రాంతి. కాబట్టి ఎక్కడ ఉండాలి? ఈ లోకమంతా కూడా యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము గమనిస్తే అక్కడ వ్రాయబడ్డ మాట, లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము ఇది తండ్రి వల్ల కలిగినది కాదు. కాబట్టి లోకమును ప్రేమించకుడి అంటాడు. కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవకుడంబంతో నిండిన ఈ లోకములో లోకనాథునికి స్థలం లేదు, స్వాస్థ్యం లేదు. పాపముతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ఆయన పరిచర్య కాలంలో ఎవరో ఒకరు, మరియా మార్తలు లాంటి వారు కానీ ఎవరో ఒకరు ఇంట్లోనికి ఆశ్రయం ఇస్తే ఆ రాత్రి అక్కడ సెలవు తెచ్చుకునేవాడు. ఎక్కడా లేకపోతే శిష్యులను పంపివేసి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు ఏకాంతంగా తండ్రితో గడపడానికి. పర్వతాల మీదకి వెళ్ళేవాడు, ఒలీవల కొండకు వెళ్ళేవాడు ఆయన. సో దెర్ వాజ్ నో ప్లేస్. ఆయనకు స్థలము లేదు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవించిన కాలంలో కానీ, ఆయన పరిచర్య కాలంలో కానీ, ఆఖరికి ఆయనను మరణానికి అప్పగించినప్పుడు ఆయన వేలాడిన సిలువ ఆయనది కాదు. ఆయన వేలాడిన సిలువ బరబ్బా కొరకు నిర్దేశించబడింది. అందుకే బరబ్బా అనుచరులు ఆ పక్క ఈ పక్క ఉంటే మధ్యలో ప్రధాన దొంగ కాబట్టి బరబ్బా కోసం కొద్దిగా పెద్ద చేసి మధ్యలో పెట్టారు. ఆ బరబ్బా బదులుగా అక్కడ యేసుప్రభువుని హ్యాంగ్ అయ్యారు. సో దట్ క్రాస్ ఆల్సో నాట్ బిలాంగ్ టు జీసస్. సో ఆ సమాధులతో ఆయనది కాదు. మరి అరిమతే యోసేపు తన కొరకు నిర్మించుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. సమాధుల తోట కూడా ఆయనది కాదండి. సో ఆయనది కాదు. సో పాపభూయిష్టమనే ప్రపంచంలో ప్రభువుకు స్థానం లేదు. పాపం అంతగా. ఈ వాక్య భాగం ధ్యానం చేస్తుంటే నాకు నోవహు వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. నోవహు వృత్తాంతం ఒకసారి ఆ ఆదికాండంకి వెళ్దాము. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయంలో
జలప్రళయం అయిపోయిన తర్వాత 40th డే 6వ వచనం చూడండి, 8వ అధ్యాయం 6. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. బయటికి వెళ్ళింది, నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుతుంది, కాకి తిరిగి రాలేదు. కాకి ఎందుకు తిరిగి రాదండి? ఆ జలప్రలయంలో చచ్చిపోయిన కళేబరాలు, ఆ నీళ్లు ఇంకిపోయిన తర్వాత తేలుతుంటే ఆ కళేబరాల మీద మోజుపడి వాటితో సంబరపడి వాటితో విందు చేసుకుంటుంది. తిరిగి రాలేదు కాకి. ఆ తర్వాత చూడండి 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూసినాక అతడు మరి యొక్క తన యొద్ద నుంచి నల్ల పావురం ఒకటి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటా మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. పావురం వెనక్కి వచ్చింది, కాకి రాలేదు. పావురం వెనక్కి వచ్చింది. ఆ తర్వాత 10వ వచనంలో, మరియు అతడు 7 దినములు తాగి మరలా ఆ నల్ల పావురంను ఓడలోంచి వెలుపలికి పెంచాను. సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండేను కనుక నీళ్లు భూమి నుంచి తగ్గిపోయిన నువ్వు తెలిపాను. సెకండ్ టైం వచ్చింది, కానీ తుంచబడిన పల్సటి ఆ ఒలీవ మొక్క ఆకు చిగురు కనబడింది. మరలా ఆ తర్వాత పంపిస్తే అది ఇంకా తిరిగి రాలేదు. అనగా భూమి మీద ఆ పాత ఆనవాళ్ళని ప్రక్షాళన గావించబడ్డాయి కాబట్టి ఆ పావురం తిరిగి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఒక భక్తుడు అంటాడు, అసంతృప్తి కలవారు అరిసే కాకుల్లాంటి వాడు. ఎప్పుడు అసంతృప్తి. కానీ నెమ్మదిగా ఉండేవారు పావురాలు లాంటి వాళ్ళు. పావురం దేవునికి, దేవుని ఆత్మకు సాదృశ్యం. కాబట్టి ఆ పాపపు ఆ కళేబరాల మధ్య, అనగా ఆ జలప్రళయంలో కొట్టుకుపోయిన వారు ఆ పాపుల కళేబరాల మధ్య కాకి కంఫర్టబుల్గా ఉంది, కానీ పావురం ఉండలేకపోయింది. ఎందుకంటే పావురానికి అక్కడ ప్లేస్ లేదు. ఇట్ హ్యాస్ నో ప్లేస్. అది తిరిగి వెనక్కి వచ్చింది. తిరిగి నూతన క్రియేషన్, ఒక నూతన సృష్టి ఆరంభమైన తర్వాత, ఆ చెట్టు మొలిచిన తర్వాత అది కంఫర్టబుల్గా ఆ చెట్ల మీద నివసించగలిగే యోగ్యత కలిగిన తర్వాత తిరిగి అది మళ్ళీ రాలేదు. అప్పటి వరకు 3 సార్లు, ఒకసారి వెనక్కి వచ్చింది, ఒకసారి ఆకు చిగురు పట్టుకొచ్చింది, 3వసారి తిరిగి వెళ్ళింది. సో దేవుని కుమారునికి ఇక్కడ ప్లేస్ ఉందా? ఆధ్యాత్మిక దృక్పథంతో నేను ముందే చెప్పాను, దావీదు ప్రవచనాత్మకంగా చెప్పిన కీర్తన ఇది, మర్మాత్మకమైన కీర్తన. దావీదు కాలంలో వారికి అది గ్రాహ్యం కానటువంటి కీర్తన. కానీ లోతుగా విశ్లేషిస్తే దావీదు గర్భములోంచి జన్మించబోయే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కార్యం విషయంలో ఆయన ఈ లోకంలో జన్మించేసరికి ఈ లోకమంతా పాపభూయిష్టమైంది, ఆయనకు స్థలం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, the world is filled with sin and the Savior doesn't have a place in the world of the sinners. పాపుల ప్రపంచంలో లోకదాతకు, ప్రాణదాతకు, సృష్టికర్తకు స్థలము లేదు. కాబట్టి he was being rejected though he came to save us. మనం రక్షించడానికి వచ్చినప్పుడు కూడా తృణీకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, ఊరి వెలుపల సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. సో యెహోవా నా స్వాస్థ్య భాగం అని ఈ కీర్తనాకారుడు చెప్పినప్పుడు, నా పానీయ భాగం అని చెప్తున్నప్పుడు, నా భాగమును కాపాడుచున్నాడని చెప్పినప్పుడు, ఆయన అనుగ్రహించే స్వాస్థ్య భాగం ఇహ సంబంధమైనది కాదు అని చెప్పడానికి ఈ వాక్య భాగాన్ని నేను 2 భాగాలుగా విభజిస్తాను. సో దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ ద బేబ్ టు బి కెప్ట్ ఇన్ ద ఇన్. సత్రములో పెట్టడానికి ఆ బిడ్డకు ఏ రీతిగా స్థలము లేదు, ఆ రీతిగా ఈ లోకంలో పవలించడానికి, ఈ లోకంలో నివసించడానికి పవిత్రాత్ముడైన దేవదేవునికి స్థలం లేదు.
అటువంటి అనుభవాల మధ్య గాడ్ హెస్ గివెన్ us ఎ హెరిటేజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధన భాగంలో కనాను స్వాస్థ్యంగా పంచిపెట్టినప్పుడు ఆ 11 గోత్రాల వారికి కనాను స్థలాన్ని ఇస్తాడు. మీకు ఈ భాగము, మీకు ఈ భాగము, మీకు ఈ భాగం అంటూ ఆ స్వాస్థ్యాన్ని పంచిపెడతాడు. లేవీల దగ్గరికి వచ్చేసరికి మీరు ద్వితీయోపదేశకాండం 18:1-2 కానీ లేకపోతే సంఖ్యాకాండం 18:20 కానీ 2 సార్లు రాయబడ్డ మాట ఏంటంటే లేవీలకు నేనే స్వాస్థ్యం అంటాడు. లేవీలకు నేనే స్వాస్థ్యం. వారికి ఈ లోకంలో స్వాస్థ్యం లేదు. కారణం ఏంటంటే వారు పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవుని ఆరాధించేవారు కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో నివసించే వారికి ఈ అపవిత్రమైన ఈ స్థలంలో స్వాస్థ్యాలు ఇవ్వలేదు. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తానంటే దేవునితో ఆ పరిశుద్ధతలో కొనసాగే పరిశుద్ధులకు ఇహమందు స్వాస్థ్యం లేదు, పరమందు స్వాస్థ్యం ఉంది. సో ఆనాడు లేవీలకు నేనే స్వాస్థ్య భాగం అని చెప్పిన ఆ దేవుడు మరి ఈనాటి దేవుని ప్రజలైన వారు పరిశుద్ధ జనముగా, పేతురు భక్తుడు చెప్పినట్టుగా పరిశుద్ధ జనముగా తీర్మానించబడ్డ వారికి ఇహమందు స్వాస్థ్యం లేదు, నేనే స్వాస్థ్యం అంటాడు. ఆయన స్వాస్థ్యం ఏంటంటే పరలోకం. రేపటి దినం ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. సో యెహోవా నా స్వాస్థ్యము అన్నప్పుడు ఆ స్వాస్థ్యము ఇక్కడ లేదు అన్న వాస్తవాన్ని ఈనాడు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎక్కడ, అది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యపరచబడింది అన్నది రేపు అవసరమైతే ఆ మరునాడు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలోంచి అనేక అంశాలు ప్రభు మేము నేర్చుకుంటున్నాం. ఆనాడు అవి మర్మములు, ఈనాడు మాకు విశుద్ధపరచబడ్డాయి. కాబట్టి ఆ వాస్తవాన్ని గమనించి ఆ పరలోక స్వాస్థ్యం వైపు మా దృష్టిని మరల్చుటకు మీ కృప దయచేసి వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.